నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గుర్రంకొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులు రాజకీయ నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని సమస్యలపై అధికారులతో చర్చించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, హౌసింగ్ అధికారుల గురించి ఎక్కువగా ప్రజలు నా దృష్టికి సమస్యలు వస్తున్నాయి, మీరు సక్రమంగా పనిచేయండి అని హెచ్చరించారు. ప్రజలు సమస్యలతో ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను తొందరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫారం రైతులకు సమస్య రాకుండా మండల విద్యుత్ అధికారులకు సూచించారు. హౌసింగ్ అధికారులతో మాట్లాడుతూ కాలనీ హౌస్ లో నిర్మించేందుకు బిల్లులు రాని వారికి బిల్లులు వచ్చేలా చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని మండల శాఖ అధికారులకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు. అక్కడి నుంచే మాట్లాడండి వాళ్ళక. తర్వాత ఇది రేషన్ కార్డు తీసుకొచ్చినట్టయితే ఒక పెద్ద ట్యాంక్ కట్టి మనకు నీళ్ళు వస్తాయి. సంవత్సరం 2 నెలలుగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే మనము పెట్టారు ఇక్కడ ట్యాంకులు కావాలంటే కూడా మీకు ఇప్పుడే ఏఈ గారితో మాట్లాడి ఉండే ఆఫీసర్తో మనం పని చేయించుకోవాలి. ముందు బాగలేదు, రాదు బాగా, నీళ్ళు బాగా అని చెప్పి పంపించేసి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినా కూడా మనం పని చేయించుకోకుండా అందరూ బాగలేదంటే మీకే ఇచ్చేయాలి ఉద్యోగాలు మనమంటే. కాబట్టి దయచేసి ఎంఆర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఓ ఆఫీస్ కానీ ఎవరితో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డీ గారు వచ్చినారా ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ఓ కూడా సెలబ్రేట్ చేస్తారు ఈ విఆర్ఓ కొంతమంది గ్రామాలు. కాబట్టి నా సచివాలయ సిబ్బంది కానీ ఎక్కడ కానీ నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. గవర్నమెంట్ మీరు మీ ప్రవర్తన బట్టే మా పైన మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. మేము ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా కింది లెవెల్లో చెడ్డ పేరు వస్తే గవర్నమెంట్ చెడ్డ పేరే కదా, మాకే జరుగుతుంది. నాకు ఫోన్ వచ్చి అందుకే ఈ సచివాలయ సిబ్బంది అంతా కొత్త వాళ్ళు వచ్చినాక మాట్లాడతాం మీతో అనే ఉద్దేశంతోనే ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పాత వాళ్ళతో మాట్లాడే ఉపయోగం లేదు. ఇది మనము ఏదైతే ఇప్పుడు సెటప్ ఉందో నాకు తెలిసి ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు మనమే ఉంటామంతా. కొత్త సెటప్ ఏం రాదు. ఇంకా ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, మీరు కానీ, సచివాలయ స్టాఫ్ కానీ, విఆర్ఓలు కానీ మొన్ననే కౌన్సిలింగ్ అయినాయి. కాబట్టి మనమంతా అట్లే కంటిన్యూ అవుతాం. సరే ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకొని నాకు తెలియదు అనుకుంటే పొరపాటు లేదు. నా నెంబర్ అందరి దగ్గర ఉంది. నేను రాత్రి 12 ఫోన్ ఎత్తుతా, మిగతా ఎమ్మెల్యేలకు కాదు. నేను నా ఫోన్ నేనే ఎత్తుతా, నాకేం పిఎల్ ఎత్తదు నా ఫోను. రాత్రి 12 కాదు 1 గంటకు ఫోన్ చేసి చూడండి ఎవరన్నా ఎత్తుతానో లేదు. తాగేసి మాట్లాడితే పెట్టేస్తా తప్ప బాగా మాట్లాడితే మాట్లాడతాను. అన్నీ ఎక్కువ వసూలు చేస్తున్నారని నాకు ఫోన్ చేసిన రైతులు దయచేసి ఆ కంప్లైంట్ రాకుండా. ఇప్పుడు మనము రైతు మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ట్రాన్స్ఫార్మర్ వస్తే 2 రైతులకు రమ్ము పెడుతున్నారు మీరు పల్లెల్లో. మీరు కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఈ లైన్ మెన్ గీన్ మెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రమ్ము పెట్టి ఇప్పుడు ఎక్కువ ఇస్తారు అన్ని ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు. అది పద్ధతి కాదు. నేను దయచేసి డీ గారు కూడా చెప్తున్నా, ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి. గిఫ్ట్ లెవెల్లో నాకు ఎంతమంది రైతులు ఫోన్ చేశారంటే అంతమంది ఫోన్ చేశారు. ఇప్పుడు డబ్బులు ఏదో లిమిట్ గా రొటీన్గా వచ్చేది. అది చెప్పాల్సింది ఏమంటే ఒక సబ్జెక్టు పైన ఎంఆర్ ఆఫీస్ పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎండిఓ ఆఫీస్ పోయినా మన వాళ్ళు ముందుగానే గ్రామంలో మాట్లాడుతుంది పోండి. ఒక నాయకుడు ఒక పక్క, ఇంకో నాయకుడు ఇంకో పక్క పోతే ఆఫీసర్ కూడా తెలివిగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అంతేకన్నా ఆఫీసర్ తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తారంటే మనోళ్ళే 2 పక్కలు వచ్చినా సరే చెప్తారు నాకు కావాలంటే వాళ్ళు. కాబట్టి అది అవకాశం ఏంటండి. వీలైనంత వరకు మీ వల్ల కాకపోతే ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. గ్రామంలో ఏదైనా ఒక సమస్య వచ్చింది, సివిల్ మ్యాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనోళ్ళే మన నాయకులు ఒక పక్క ఒకరు పోయే పరిస్థితి వస్తే ఎంఆర్ఓ కూడా మధ్యలో ఏం చేయలేదు పంపారు. ఎవరైనా ఇబ్బంది పెడితే మనోళ్ళు ఇద్దరు ఒకరో పక్క ఇబ్బంది కదా. కాబట్టి అట్లా ఏదైనా సమస్య ఉంటే నా వరకు నోటీస్ ఇచ్చినట్టు మనం గవర్నమెంట్ ఎంఆర్ఓ చెప్పి ఏ పక్క న్యాయం ఉండే పద్ధతి ఉండే పక్క చేయమన్నారు. ఇప్పుడు మనం